ఒడిశా రాష్ట్రం నుండి జిల్లాకు గంజాయి అత్యంత ప్రమాదకరమైన వీడ్ ఆయిల్ను స్మగ్లింగ్ చేస్తూ విక్రయిస్తున్న ఒక అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ పోలీసులు రట్టు చేశారు. మునుగోడు బైపాస్ రోడ్డు సమీపంలో నల్గొండ వన్ టౌన్ పోలీసులు జరిపిన మెరుపు దాడిలో 8 మంది నిందితులతో పాటు ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 10 లక్షల విలువైన డ్రగ్స్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు డీఎస్పీ కె శివరాంరెడ్డి పర్యవేక్షణలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి బృందం ఈ దాడి నిర్వహించింది. నిందితుల నుండి 5.6 కిలోల గంజాయి, 100 మిల్లీలీటర్ల వీడ్ ఆయిల్, ఒక డమ్మీ తుపాకీ, బటన్ చాకు, 5 మోటార్ సైకిళ్లు, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ శివరాంరెడ్డి కేసు వివరాలను మీడియాకు వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం పోలీసుల విచారణలో నిందితుల నేర విధానం విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెచ్చింది. నిందితుల్లో ప్రధాన సూత్రధారులైన కస్పరాజు నాగరాజు, గంటకంపు మధులు ఇప్పటికే దాదాపు 15 దొంగతనాల కేసుల్లో నిందితులుగా ఉన్నారు. వీరు తమ జల్సాల కోసం ఖమ్మం జిల్లా పరిధిలో దొంగిలించిన బైకులను ఒడిశాకు చెందిన ప్రధాన డ్రగ్ సప్లయర్ మనుకరణ్కు ఇచ్చి వాటికి బదులుగా లక్షల రూపాయల విలువైన గంజాయి, వీడ్ ఆయిల్ను తీసుకొచ్చినట్లు ఒప్పేసుకున్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో కస్మరాజు నాగరాజు, గంటకంపు మధు, చెన్నపాక సుశాంత్, పెండ్ర వాసు, సయ్యద్ హేయత్, గంధం శివమణి, చెరుకు దీపక్, నకరకంటి చరణ్ కుమార్లతో పాటు ఒక మైనర్ బాలుడు ఉన్నాడు. ఈ కేసులో ఒడిశాకు చెందిన ప్రధాన సప్లయర్ మనుకరణ్తో పాటు హరి, ఉదయ్, జన్నులు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు ఇలాంటి ప్రత్యేక ఆపరేషన్లు కొనసాగుతాయని పోలీసులు హెచ్చరించారు. పరారీలో ఉన్న వారి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన వన్ టౌన్ సీఐ రాజశేఖర రెడ్డి, ఎస్ఐలు సురభి సంపత్, వెంకటనారాయణ, ముత్తయ్య, సిబ్బంది శ్రీనివాస్, శేఖర్, రబ్బానీ, సాగర్ల శంకర్, ఆంజనేయులు, అంజద్, కిరణ్, అంజయ్య, మహేష్లను డీఎస్పీ శివరాంరెడ్డి అభినందించారు. వీటిని చూసి భయపెట్టడం, అవసరమైతే వాళ్ళపైన దాడి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. అయితే మనం వీళ్ళ గత చరిత్ర పరిశీలిస్తే A1 కస్పరాజు నాగరాజు, ఇతను ఉప్పర్తి మండలం పజ్జూరు గ్రామం, ఇతని పైన 15 కేసులు ఉన్నాయి. అదేవిధంగా A2 గంటకంపు మధు, ఇతను కూడా కాజీరామారావు, ఉప్పర్తి మండలం, ఇతని పైన కూడా 15 కేసులు. వీళ్ళు గతంలో దొంగతనాలు, మోటార్ సైకిల్ దొంగతనాలు, హెచ్బీలు, దాంతోపాటు NDPS యాక్ట్లో కూడా ఉన్నారు. NDPS యాక్ట్లో కూడా అరెస్ట్ అయ్యి మనం రిమాండ్ చేయడం జరిగింది. మళ్ళీ వాళ్ళు పంట మార్చుకోకుండా ఇదే రకంగా కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళందరినీ బట్టి మనము ఈ 9 మందిని రిమాండ్ తరలించడం జరుగుతుంది. మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తి స్థాయిలో విచారించి ఎవరెవరికి వీళ్ళు అమ్మారు, కన్సూమర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం, వాళ్ళ కూడా కౌన్సిలింగ్, అవసరమైతే వాళ్ళు ఎవరైనా అందరూ కూడా ఎవరైనా పెట్టలేకుంటే వాళ్ళని కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. మన గౌరవ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సార్ మీ అందరికీ తెలుసు. గత 1.5 years నుంచి మేము పూర్తి స్థాయిలో గంజాయి రహిత జిల్లాగా మార్చడానికి కార్యక్రమాలు చేపడుతున్నాం. దాంట్లో భాగంగా వీళ్ళను అరెస్ట్ చేయడము జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే ప్రజలు ఇటువంటి సమాచారం, గంజాయికి సంబంధించిన సమాచారం ఉంటే మాకు ఖచ్చితంగా 100 కానీ లేదా సంబంధించిన ఫెస్టివల్కి కానీ మాకు కానీ తెలియపరచండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.